నమస్తే, నేను ప్రభాకర్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫైర్. యాజ్ పర్ IS 15683 2018 కోడ్ ఏం చెప్తుందంటే ఫైర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్. క్లాస్ A, B, C, D అండ్ F. క్లాస్ A అంటే సాలిడ్స్ లైక్ జనరల్ కంబస్టిబుల్ మెటీరియల్ లైక్ వుడ్, పేపర్, ప్లాస్టిక్ ఇలాంటివన్నీ వస్తాయి. క్లాస్ Bలో ఫ్లేమబుల్ లిక్విడ్స్ లైక్ పెట్రోల్, కిరోసిన్, డీజిల్, సాల్వెంట్స్ ఎక్సెట్రా. క్లాస్ C వచ్చేసరికి గ్యాసెస్ లైక్ ప్రొపైన్, మిథేన్, LPG ఎక్సెట్రా ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. క్లాస్ D మెటల్స్ సోడియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ ఫ్లేమబుల్ మెటల్స్ అన్ని క్లాస్ D కింద వస్తాయి. క్లాస్ Fకి వచ్చేసరికి ఫ్యాటీ కుకింగ్ ఆయిల్స్, ఇవి క్లాస్ Fలోకి వస్తాయి. ఇలాగా ఫైర్ని 5 టైప్స్గా క్లాసిఫికేషన్స్ అనేది చేశారు. ఇలా 5 టైప్స్గా ఫైర్ని క్లాసిఫికేషన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ప్రతి ఫైర్ ఒకే విధంగా కంట్రోల్ కాదు. కాబట్టి ఏంటంటే దాని నేచర్ని బట్టి ఫైర్ని క్లాసిఫై చేసి దానికి సూటబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటే దానికి సూటబుల్ ఫైర్ కంట్రోల్ చేయడానికి ఫైర్ ఎక్విప్మెంట్ని రికమెండ్ చేశారు. సో దీని గురించి ఈ క్లాసిఫికేషన్స్ గురించి ఒక కొంచెం బ్యాక్ వెళ్తే అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే దీనికి ఒక డేట్ అండ్ టైం అనేది ఎప్పుడు లేదు. 19th సెంచరీ ఎర్లియర్లో ఈ ఫైర్ని క్లాసిఫికేషన్స్గా డివైడ్ చేశారు. ఎవరు అంటే US చెందిన NFPA నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్, ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. అది వీళ్ళు ఫైర్ని క్లాసిఫికేషన్స్గా డివైడ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే డివైడ్ చేసినప్పుడే ఒక 5 టైప్స్గా క్లాసిఫికేషన్ చేశారా అంటే కాదు. ఇది ఒక ఎవల్యూషన్, అంటే జస్ట్ 1 or 2 అంటే డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కానీ ఇది ఒక లెర్నింగ్, అంటే ఆ పీరియడ్ నుంచి తీసుకున్న కొన్ని పాయింట్స్ నుంచి అలా 1 to 1 యాడ్ ఉన్నాయి. ఇవి ఇలా అన్ని కంట్రీస్కి ఇదే ఫైర్ క్లాసిఫికేషన్స్ అంటే కాదు. ప్రతి కంట్రీకి దానికి ఓన్ స్టాండర్డ్ కోడ్స్ ఉన్నాయి. దాని ప్రకారమే క్లాసిఫికేషన్స్ వాళ్ళ ఎన్వైరన్మెంట్లు బేస్ చేసుకుని వాళ్ళకున్న ఫైర్ సోర్సెస్ని బట్టి వాళ్ళు కోడ్స్ కింద క్లాసిఫికేషన్స్ అనేది మారిపోతాయి. అంటే యుఎస్కి వచ్చేసరికి NFPA ఎలాగైతే కోడ్ గైడ్ చేస్తుందో అలాగే బ్రిటిష్ స్టాండర్డ్ కూడా అలాగే ఉంది. అలాగే ఆస్ట్రేలియాకి సెపరేట్ బోర్డు, శ్రీలంకకి సెపరేట్ బోర్డు, చైనాకి సెపరేట్ బోర్డు, ఇలా ప్రతి కంట్రీకి దానికి ఓన్ క్లాసిఫికేషన్స్, దానికి ఓన్ ఫైర్ కోడ్స్ ఉన్నాయి. దాని ప్రకారమే వాళ్ళు క్లాసిఫికేషన్స్ అన్నది ప్రిపేర్ చేసి దాని ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. సో ఇవి ఇలాగే ఉంటాయి. ఈ క్లాసిఫికేషన్స్ ఇంకా ఫర్దర్గా ఎలా ఉంటాయి అంటే సో మేబీ ఇలాగే ఉండొచ్చు, లేదంటే మారచ్చు కూడా. రీజన్ ఏంటంటే ఒక గ్రేట్ రెవల్యూషన్ ఇప్పుడు ఏంటి అంటే లిథియం అయాన్ బ్యాటరీస్తో నడిచే కార్లు, ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇవి ఎంత రెవల్యూషన్ అంటే ఇప్పుడు మార్కెట్ మొత్తం కూడా ఈ EV కార్స్ అనేది క్యాప్చర్ చేస్తున్నాయి. సో దాంతోపాటు అక్కడ ఫైర్ హజార్డ్ కూడా పెరుగుతూనే ఉంది. కాబట్టి మేబీ ఫ్యూచర్లో దీన్ని కన్సిడర్ చేసి క్లాసిఫికేషన్స్ మార్చొచ్చు, మేబీ మార్చకపోవచ్చు కూడా. సో ఈ విషయం మీద మీరు నాకేమైనా ఇన్పుట్స్ ఇవ్వాలన్నా, ఇంకా నాకు ఏదైనా సజెషన్ చెప్పాలన్నా స్క్రీన్ మీద కనబడిన వాట్సాప్ నెంబర్కి లేదా నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. జై హింద్.